తమ్ముడు లేరా లేరా నా తమ్ముడు సేపు చంపేద్దామని ప్లాన్ చేసావు కదరా. నేను నిన్ను చాపు ఏంట్రా ఇది డబ్బింగ్ లో వాయిస్ కట్ అయినట్టు. అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా. రే నీకు గుర్తుందా నువ్వు ఇంకా కింద పడిపోయినావు కదా మర్చిపోయినావేమో అనుకున్నా. అది మర్చిపోయే విషయం అరా. నన్ను ఎలాగో చంపేద్దామని ప్లాన్ చేసావు. ఈ విషయం మాత్రం అమ్మ నాన్నలకు చెప్పకరా, వాళ్ళు తట్టుకోలేరు. అది కాదురా నా ఐడియా నీకు అర్థం కాలేదు. తొక్కల ఐడియా ఇందులో ఏముందిరా. నీకేమో ఎలాగో పని చేయడం ఇష్టం లేదు, నీకేమో కూర్చునే పని కావాలి, దానికేమో పాన్ షాప్ పెంచుకున్నావు. సూపర్ రా నువ్వు. అక్కడే మరి పాన్లో పకోడీ చేస్తారు. తోటకూర పప్పు ఏం కాదు. అది కాదురా బేసికలీ నువ్వు నా బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నరా? ఎస్. ఇందులో నన్ను కూడా లాగావా? అరే నీకు మార్నింగ్ చెప్పినావు కదరా. మార్నింగ్ చెప్పావా? నీతో నాకు చాలా పని ఉంది, ఇది గుర్తు పెట్టుకో. ఈవినింగ్ వచ్చాక మాట్లాడు. ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎస్ ఇంటెలిజెంట్ బాయ్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఒక 40,000 నాకు ఇచ్చావు అనుకో, నేను అది తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పాన్ షాప్ పెట్టేస్తా. యూ మీన్ 40,000? ఎస్ జస్ట్ 40,000. ఓకే నైస్. సో ఇప్పుడు ఆ పాన్ షాప్ మీద వచ్చిన ప్రాఫిట్ తోటి ఇంకో పాన్ షాప్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. నైస్ నైస్. ఎస్. సో ఇప్పుడు ఆ 2 పాన్ షాప్ల మీద వచ్చిన ప్రాఫిట్ తోటి ఇంకో 2 షాపుల మీద ఇన్వెస్ట్ చేస్తాం. Exactly. You got my point. yes I got your point. తర్వాత ఏంటి చెప్పు. తర్వాత ఏముంది, సిటీ మొత్తం మన పాన్ షాప్ ఫేమస్ అయిపోతుంది. ఎవడు స్మోక్ చేయాలన్నా, ఎవడు పాన్ తినాలన్నా వన్ షాప్ దగ్గరికే రావాలి. అవునవును. ఎస్ దెబ్బకి మన పేరు ప్రపంచం మొత్తం పాకిపోతుంది. అవును. అమెరికా, ఆస్ట్రేలియా, అమెరికా. ఈ దెబ్బతో మనం ఫేమస్ అయిపోయి మన అమ్మ నాన్న పేర్లో నిలబెడతాం. అవునవును నిలబెట్టాలి. అరే నాకేం అర్థం కావట్లేదురా, నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు ఆపుకో, అది వచ్చినప్పుడు చూసుకుందాం. తమ్ముడు ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే జస్ట్ ఇమేజిన్ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి పిఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంటే ఎంత బాగుంటదిరా. అరే నేను నువ్వు కూడా ఉన్నావు కదా. సరేదా అటు చూడు, అక్కడ ఎవరో పిలుతున్నారు చూడు.